హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటానండి ప్రతి ఇయర్. నాకు అంత రాకపోయినా గట్రా నాకు ఉన్నంతలో నేనైతే చేసుకుంటానండి. ఎక్కువ కూడా నేను మంత్రాలు అలాంటివి చదువుతారు కదా, నాకైతే అలాంటివి రావు. పూజ అంటే పూజ చేసుకోవాలని చెప్పి నేనైతే ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా ఉన్నంతలో చేసుకుంటానండి. ఇది నేను చేసే విధానం అయితే. నేను ప్రతిసారి కూడా వాయినం అయితే ఒక 5గురికి కానీ 6గురికి కానీ ఇస్తానండి నేనైతే. ఇంకో మా చెల్లి అయితే వచ్చిందండి, మా చెల్లెకైతే వాయినం అయితే ఇస్తున్నా. తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చిర్రు, మా తోటికోడలు వాళ్ళు వచ్చిర్రు. చిన్నపిల్లలకు గుట్టిస్తే చాలా మంచిదని అంటారు కదా. ఇంకో మా చెల్లెకు కూడా చెల్లె కూతురు గుట్ట ఇచ్చిన నేను. చిన్న పిల్లలకి ఇస్తే దేవతతో సమానం అంటారు కదా, లక్ష్మీదేవి ఆమెనే అంటారు. ముత్తైదులకు ఇస్తారు, చిన్న చిన్న పిల్లలకి ఇస్తే చాలా మంచిదని అనంగిన. నాకు కూడా తెలియదు కానీ నేను ప్రతిసారి అయితే ఇట్లనే తెలుసుకొని అయితే ఇస్తానండి. చూడండి, వాయనం అయితే ఇస్తున్నా. చూడండి, అలా అయితే మా చెల్లెకైతే వాయినం ఇచ్చిన. తర్వాత మా పిన్ని అయితే వచ్చిందండి. ఆ రోజే పిలిచిన, పాపం పిలవగానే ఎమ్మటే వచ్చింది. ఏమనుకుంటుందో ఏమో నా బిడ్డ పిలువ పిలిచిందని వచ్చింది. మా పిన్ని అయితే చాలా సరదాగా ఉంటుంది, అందరితోటి మంచిగా ఉంటుందండి. చూడండి, మా చెల్లెకి వాయినం ఇచ్చినాక పిన్నికి అయితే వాయినం ఇస్తున్నానండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని అంటారు. కొంతమంది అయితే పిలిచినా గట రారండి, కానీ రావడం అనేది చాలా మంచిది అన్నట్టు. ఎవరైనా చిన్నోళ్ళు వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలి, వీళ్ళింటికి ఎందుకు పోవాలని అనుకోవద్దు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరు పిలిచినా గట ఈ వాయనానికైతే పోవాలండి, చాలా మంచిగా ఉంటుందన్నట్టు. చూడండి, మా పిన్నికైతే కంకణం కట్టి వాయనం అయితే మంచిగా ఇచ్చానండి. ప్రసాదం పెట్టిన తిని ఇంటికైతే వెళ్ళిపోయిందండి. చూడండి, మా పిన్ని గుట్ట వాయనం అయితే ఇచ్చానండి. పెద్దోళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది అన్నట్టు. చూడండి, మా పిన్ని అయితే చాలా మంచిగా దీవించి అయితే వెళ్ళిందండి. తర్వాత అయితే మా అత్తయ్య వాళ్ళు గుట్ట వచ్చారు. మా అత్తయ్య వాళ్ళకు గుట్ట వాయనం ఇచ్చాను. మా అత్తయ్య అయితే ప్రతిసారి వస్తుంది కానీ మర్చిపోతూ ఉంటుంది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అంటే నవ్వుతుంది. ఎవరు ఇచ్చిర్రు మా ఇంటికంటే ఏమనాలి అని చెప్తుంది, నవ్వుతుంది. లక్ష్మీదేవి అని అనాలి అని చెప్పిన, వరలక్ష్మి వచ్చింది అని చెప్పిన. మా తోటికోడలు అయితే మంచిగానే తీసుకుంది. ఆమె అయితే ఎమ్మటే లక్ష్మీదేవి వచ్చిందని చెప్పింది. చాలా మంచిగా జరిగిందండి మా పూజ అయితే. అందరూ వచ్చి అయితే మంచిగా తాంబూలం అయితే తీసుకొని వెళ్ళారు. మంచిగా ఆశీర్వదిస్తారు. వాళ్ళ నిండు మనసుతోటి మనల్ని ఆశీర్వదిస్తే చాలా మంచి జరుగుతుంది. వాళ్ళ మనసు లేదని ఉండనియండి, కానీ అందరిని అయితే పిలవాలి. పిలిచి మంచిగా వాయనం ఇచ్చి అయితే పంపించాలి. వాళ్ళకైతే ప్రసాదము అలాంటివి కూడా పెట్టి మంచిగా పంపించాలి, ఓకేనా. చూడండి, మా అత్తయ్య వాళ్ళు అయితే ఇక ప్రసాదం అయితే తింటారు. మేమందరం అయితే తింటున్నాం. ఎప్పుడైనా వాయనం ఇచ్చేటప్పుడు అయితే ఎవరికన్నా ఒకరికి ఇచ్చినాకనే ప్రసాదం తినాలి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి.